తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. సాయంత్రం తీసిపోయారు, ఎప్పుడు తీసిపోయి స్టేషన్కి తీసిపోయారంట. తీసిపోయినాక బాగా కొట్టారంట. కానీ కొడుకు ఎవరికి చెప్పుకోలేదు. చెప్పుకోకుండా ఎవరికి చెప్పుకోకుండా మయ్య తిరిగి తిరిగి సవాసగాళ్ళు ఉన్నారు. పడినంత బలంగా ఉంది, ఎవరికైనా చెప్పుకోలేదు. ఇంటికి చెప్పినా ఏది చెప్పినా నీ పిల్లలకి నీ భార్యకి ప్రమాదం ఉంటుంది. మీ ఇంటిల్లాల కూడా పెట్రోల్ పోసి తలగా పెడతాం. నువ్వు రౌడీవి కేసు అని నేను పెడతా. ఎవరంటున్నారు? వాడిని వీళ్ళిద్దరి మధ్యలోనే ఈ గొడవ వచ్చింది. ఇసుక అక్రమ రవాణా చెప్తా అంటే వాడు పెడితే పిల్లగాని తీసుకుపోయి కొట్టారు, టార్చర్ పెట్టారు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం డొనకల్ నియోజకవర్గంలోని తోడేలగూడెం గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పగడాల సతీష్ గత కొన్ని రోజుల క్రితము ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటూ పోలీసులకు పంపించాడు. ఆ సెల్ఫీ వీడియోలలో నా మరణానికి కారణం ఈ ఊరి పెద్ద మనుషులు, వీళ్ళ వల్లనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పేసి తను పురుగుల మంది తాగి దగ్గరలో ఉన్నటువంటి ఖమ్మంకి ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ చికిత్స పొందుతూ తను చనిపోవడం జరిగింది. అయితే వాస్తవం ఏంటిది, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది, పెద్ద మనుషులు ఎందుకు తనని వేధించారు, అసలు అలాంటి విషయాల గురించి తెలుసుకున్నాం. అయితే మనకు తెలిసిన ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇది ఒక అక్రమ ఇసుక చేస్తుండగా ఒక ఇరు వర్గాల మధ్యలో వచ్చిన గొడవ అని మనకు తెలిసింది. ఇది వాస్తవమా ఏంటిది? ఇక్కడ మనతో పాటు సతీష్ యొక్క భార్య ఉన్నారు. సతీష్కు 27 సంవత్సరాలు, నాకు 2 పిల్లలు, భార్య. చాలా చిన్న వయసులోనే అనాథ చేసి పోయాడు. ఏం పేరమ్మా? రమ్య నా పేరు. రమ్య, మీకు ఎలా జరిగింది? మీ ఆయన చనిపోయినప్పుడు ముందు రోజు కానీ మీకు చెప్పాడా? చెప్పిండు, ఇట్లా చేస్తుర్రు అట్లా చేస్తుర్రు, నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతుర్రు, ఇట్లా టార్చర్ పెడుతుర్రు అని చెప్పిండు. అంటే టార్చర్ అంటే ఎందుకు ఈ టార్చర్ వచ్చింది? మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పెళ్ళి 6 సంవత్సరాలు. పెళ్ళి 6 సంవత్సరాలు, 2 పిల్లలు ఉన్నది. అంటే ఈ టార్చర్ పెట్టే క్రమంలో అంటే మీకు చెప్పుకొని బాధపడుతూ అంటే ఏ విధంగా టార్చర్ పెడుతున్నారు వాళ్ళు? అంటే ఎలాంటి మాటలు అంటున్నారు? ఎన్నాళ్ళున్నా సంపుతాం, ఇట్లా చేస్తాం, అట్లా గొడవలు, ఇట్లా పిల్లల్ని ఎడబాపిండు, ఇట్లా అట్లా. రమ్య, మీకు పెళ్ళైతే 6 సంవత్సరాలు అయినా కూడా మీ భర్త వయసు 27 సంవత్సరాలు. చాలా చిన్న వయసులోనే మీ భర్తను కోల్పోయారు. ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి? మనకి న్యాయం జరగాలి, నా పిల్లలకి నాకు న్యాయం జరగాలి. ఇంతవరకు 5 రోజులు అయింది, ఏం న్యాయం చేయలేదు. అంటే ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? నాకేం న్యాయం చేస్తారో చెయ్యండి. నా భర్త ఎలా చచ్చిపోయారో వాళ్ళు కూడా అలా చేయండి. వాళ్ళని నేనెట్లా ఏడ్చినో వాళ్ళు కూడా అట్లా ఏడవాలి. నేను ఎట్లా బతకాలి? నా పిల్లల్ని వేసుకొని, 2 పిల్లగాళ్ళని వేసుకొని, నా పిల్లలు పసి పిల్లగాళ్ళు. మొత్తానికైతే ఇక్కడ మీరు విన్నారు కదా, సతీష్ భార్య మాట్లాడుతున్నది. అంటే తను మాట్లాడిన పరిస్థితి ఉన్నది, ఇంకా డైనమాలో ఉంది. తనకు అసలు ఎలా జరిగింది ఏంటి అని కూడా చెప్పుకోలేనంత బాధతో ఉన్నది. తనకు 2 పిల్లలు, తను చాలా చిన్న వయసులోనే దాని భర్తను కోల్పోయి ఒంటరి అయిపోయింది. అసలు ఇలాంటి పరిస్థితి అసలు ఎవరికి జరగకూడదు. ఒక అక్రమ రవాణాలో వచ్చినటువంటి గొడవలు ఇవి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడానికి వచ్చి అవి వ్యక్తిగతంగా మారిపోయి ఒక మనిషి ప్రాణాలు తీసుకునేలాగా చేశాయి. అంటే ఈ ఊరు పెద్ద మనుషులు అంతగా తనని హింసించారని తెలుస్తుంది. అంటే ఎంతగా హింసిస్తే తను ఎంత బాధపడితే ఆత్మహత్య ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ బంధువులు చెప్పేదంటే మేము కూడా పోలీసులను కేసు పెట్టాము, కానీ నన్ను అంటే సతీష్ను మాత్రమే ప్రతిరోజు తీసుకెళ్లేసి పొద్దున్న సాయంత్రం దాకా స్టేషన్లో కూర్చోపెట్టేది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మరికొందరు ఉన్నారు వాళ్ళ బంధువులు, వాళ్ళతో మాట్లాడదాము. అసలు సతీష్ ఎలా ఉండేది వీళ్ళతోని, ఎలాంటి వ్యక్తి, ఇసుక అని కాకుండా ఇంకా వ్యవసాయం అని చేసేదా, అలాంటి విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. ఏం జరిగిందంటే సారు, మాకు ఇలా అన్నదమ్ములు పంచాది. మేము ఇల్లు పంచుకుంటున్నాం. పెద్ద మనిషి దూరాన వచ్చిండు, మా బావోళ్ళు పిలిచారు. మా బావోళ్ళు పిలిస్తే పెద్ద మనిషి దూరాన్ని వచ్చి ఆయన వెనకేసుకొని మా ఆయన ఎట్ట పడితే తిడుతుండు. పెద్ద మనిషి తీరాన్ని తిడితే మా ఆయన అండగా, నువ్వు పెద్ద మనిషి అయితే పెద్ద మనిషి తీరగా మాట్లాడు, ఒక అన్యాయం చేయొద్దు, ఒక న్యాయం చేయొద్దు అని అంటే మా ఆయన గల్లా పట్టిండు. ఎవరు గల్లా పట్టి? శంకరంకన్న గల్లా బట్టి ఆయన 10 మంది పెద్ద మనుషులని కొట్టిండు. 10 మంది పెద్ద మనుషులు కొడితే మావాడు హైదరాబాద్ ఉన్నాడు, లేడు. లేకపోతే మా నిందు కొట్టినామని పెద్ద మనుషుల పిలిపించిండు. పెద్ద మనుషుల పిలిపిస్తే
అయ్యాలంటే ఏం ఊకినంటుండేమనుకున్నాం. ఓన్లీ ఆ పెద్ద మనుషులకును ఇప్పుడు సతీష్కి ఈ మీ ఇల్లు పంచుకునేటప్పుడు వచ్చిన గొడవలేనా, లేకపోతే ఏమైనా వేరే ఇతర కారణాలు ఉన్నాయా? అంటే నాకు తెలిసింది ఏంటంటే కొన్ని ఇసుక రవాణా చేసేటప్పుడు కూడా ఇసుక ఇలాంటి ఆ గొడవల జరిగేటప్పుడు కాంచి కూడా కచ్చబట్టిండు అన్నట్టు. ఆ గొడవల కానించి కచ్చబట్టి ఇల్లు పంచాది అయిపోయింది. ఇల్లు అయిపోయింది. అప్పటి నుంచి కడుపులో పెట్టుకుండు మమ్మల్ని. ఎట్లా నిస పెట్టాలి, 3 ఏళ్ల కానించి మమ్మల్ని ఎట్లా దొక్కాలి, ఎట్లా వీళ్ళని ఏం చేయాలని కడుపులో పెట్టుకొని వాడి ఆడ మమ్మల్ని టార్చరు, ఆడికి పోయిన టార్చరు, వాళ్ళనే గయ్యా వీళ్ళనే గయ్యా మా పాలనే గయ్యా పంకోలనే గయ్యా ఎక్కడ ఇరికియ్యా మమ్మల్ని కేసులలో పెట్టియ్యా అన్ని చేస్తుండు. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సతీష్కి? సతీష్కి 27 వెళ్ళి 28 తెలిగినాయి. పెళ్ళైందమ్మా? ఇగో పెళ్ళైంది. 2 పిల్లగాలు, చిన్న పిల్లగాలు, 1.5 పిల్ల, 3 సంవత్సరాల కొడుకు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పెళ్ళి ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి. అంటే ఇప్పుడు మీ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఇది 3 సంవత్సరాల నుంచి జరుగుతుందా, మొన్నట్లో జరిగింది? 3 సంవత్సరాల నుంచి వాడు కడుపులో పెట్టుకొని పై ఎత్తు నుండి వాళ్ళ నీళ్ళతోటి మమ్మల్ని టార్చర్ పెట్టియటం, మా పాలలను పట్టుకోవటం, మా పాలలను పట్టుకొని మా ఇంట్లో మా అన్నదమ్ములని పట్టుకొని వాళ్ళకు ఉన్నాయి లేని చెప్పి మా మినికి ఎగదోలటం. మరి ఇదంతా జరుగుతుంటే మీరు మీ స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ, మీ కుల పెద్దలకు కానీ, మీ పెద్దలకు కానీ చెప్పుకున్నారా? చెప్పుకొని బాధపడరా? చెప్పుకున్నాం, కేసులు పెట్టిన పోలీసు వాళ్ళు వాడు పెద్ద అన్నీ తెలుసు. ఎవరికి? శంకరంకనే పెద్ద పెద్దోళ్ళు తెలుసు, రాజకీయాలలో తెలుసు. వాడు అన్నిట్ల గుండా ఇదేం చేసిండు. వాడు దాని రౌడీ షీటర్. రౌడీ షీటర్ కింద కూడా కేసులు ఉన్నాయి వాడికి, ఆయన మీద అన్నిటికున్నాడు. వాడు అనుకున్నాడు, సంపుతా అనుకున్నాడు, ఎవరన్నా ఎదురు మాట్లాడితే వాడిని కొడతా అనుకున్నాడు. అన్నిటికి 2 కొడుకులు, తండ్రి. మరి ఇదంతా జరుగుతుంది, పోలీసులకు చెప్తే వాళ్ళు ఏమన్నారు? చెప్తే మమ్మల్ని పోలీసులు పట్టించుకోలే. మేము ఎస్ఐ గారు పట్టించుకోలే, ఎస్ఐ గారికి పోయినాం. అందరికి మేము పోయి కేసు పెడితే మా కేసుని తీసుకుని చేసారు, వాడి కేసుని ఫైల్ చేశారు. అంటే మీ స్థానిక ఉన్నాడు ఏ పోలీస్ స్టేషన్ అమ్మా? డోర్నకల్ పోలీస్ స్టేషన్. అక్కడ అంటే సిఐ చేసిండు, ఎస్ఐ చేసిండు, 2. అంటే మీరు కలిసినప్పుడు ఏమన్నాడు మరి సిఐ? మీ ఊరికి పోయిన చూసి నా కొడుకుని పట్టుకపోయారట. ఏది పోలీసులు? ఎందుకు పట్టుకపోయాలని మనం అడగలేదు. ఎందుకు పట్టుకపోయారంటే అందరూ ఆ 2 నెలల కానించి శంకరంకని ఇల్లుకి కాలనీ వస్తాయని ఇసుకలు తోలుతారు. నేను కొన్ని 2 నెలలే బండి ట్రాక్టరు అయితే నేను అన్నగా చుట్టూ పారి పెట్టుకున్నాం. కొడక ఉసుక అయిపోతే ఉసుక ఆడ దొరుకుతుంది మనకు కూడా 4 ట్రక్కులు దోలు అంత వెళ్ళా. ఎక్కడది ఇసుక? ఎక్కడ? ఏట్లే వాగంట. ఏ పేరు? ఎన్ఆర్ పాగులో ఉత్తనే కొట్టకొచ్చిన ఉసుకే. మొత్తానికైతే ఇప్పుడు వాళ్ళ తల్లిగారు చెప్పేది విన్నారు కదా, ఇదంతా ఒక ఇసుక అక్రమ రవాణా చేస్తున్న సమయంలో ఇక్కడ ఒకే కులానికి, ఒకే సామాజిక వర్గం చెందినటువంటి వీళ్ళు అంటే వాళ్ళ మధ్యలో వచ్చినటువంటి గొడవ అది మెల్లిమెల్లిగా దారి తీస్తూ ఈ గొడవగా మారి ఏంటంటే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కూడా ఇచ్చుకోవడం జరిగింది, పిటిషన్లు ఇచ్చారు. కానీ పోలీసులు మాత్రం 1 సైడే మాట్లాడారు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళ కుటుంబాలు అంటారు. మాట్లాడి నా కొడుకుని రోజు పొద్దుటీలు సాయంత్రం తీసుకుపోయి అల్ల కూర్చోబెట్టి సెల్లులు ఇవ్వకుండా మాకు ఫోన్లు చెప్తానికి సెల్లులీలే నా కొడుక్కి రోజు తండ్రి ముగ్గురు పోయి వాడిని నిలబెట్టి కొట్టించారట. కొట్టించి బాగా టార్చర్ పెట్టి అదని ఇదని వాళ్ళని తీసుకుపోయి కేసు పెట్టి వీళ్ళని తీసుకో గుండా ఇదేం కేసు కింద పెట్టిస్తారట. పెట్టిస్తుంటే నా కొడుకు పరువుకు మాకు చెప్పుకోకపోతే ఆడిపోతున్నావు కొడుక అంటే స్టేషన్ కాడికి పోతున్నా అంటేనే కానీ ఇవన్నీ జరిగినాయి మాకు చెప్పుకోకుండా ఈ ఉసుక కాడ నా కొడుకు 10 బండ్లు పోయినట. 10 బండి పోయి 11వ బండి నా బండి పోతుంది. 11వ బండి పోతుంటే నీ బండి పోవటానికి రూల్ లేదని నా కొడుకుని ఆఫ్ చేశారట. ఆఫ్ చేస్తే నా కొడుకు బండి పక్క దొప్పించి పక్కకేసుకొని పోయిండట. పక్కేసుకొని పోయి రోడ్డు ఎక్కంగానే రోడ్డు మీద అన్నదమ్ములు వచ్చి 2 కొట్టిరట. అయితే ఈ ఊరు పక్కనే అంటే తోడేళ్ళగూడానికి పక్కన ఉన్నటువంటి ఒక వాగులో ఉన్నటువంటి ఇసుకని అక్రమంగా తరలిస్తున్న సమయంలో ఇక్కడ మీ సతీష్ కును ఇదే బండి కూడా పోయింది. ఆయన బండి ఇప్పుడు 2 నెలల నుంచి తోలుతుంది. శంకరం కన్నా పవను చింటి కాదు శరణు ముగ్గురు చేయబట్టికే నా కొడుకు నిలువున చంపారు. అంటే ఈ తోడేళ్ళగూడెంలో ఇదే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్టు ఈ ముగ్గురు మధ్యలో గొడవలు రావడం జరిగింది. దీనిలో మొదటగా సుంకర వెంకన్న అనే వ్యక్తి మీకు గొడవలు రాగా మీరు ఇద్దరు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. కానీ పోలీసులు మాత్రం ఈయనొక్కనే సతీష్ని మాత్రం పట్టుకోపోయారని చెప్పేసి ఉన్నాడు. కానీ సతీష్కు 27 సంవత్సరాలు, పెళ్ళైంది, 2 పిల్లలు.
27 సంవత్సరాలు అంటే తన జీవితాన్ని మొత్తం చూడకుండానే తను ఈ పెద్ద మనుషులు సూటిపోటి మాటలకి అవి భరించలేక తనకు న్యాయం జరగలేదు అంటే తనకి ఇవన్నీ మాటలు మాట్లాడుతుంటే ఇవన్నీ జరుగుతుంటే కూడా తను కేసుకు వెళ్ళడం జరిగింది, పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. వెళ్ళినా కానీ అక్కడ తనకు న్యాయం జరగలేదు, వన్ సైడ్గా వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పేసి ఒక రోజు తను సెల్ఫీ వీడియో తీసుకొని బలన్మరణం చెందాడు. చేసిన కాడి సాయంత్రం తీసిపోయారు, ఎప్పుడు తీసిపోయారు, స్టేషన్కి తీసిపోయారంట. తీసిపోయినాక బాగా కొట్టారంట. కానీ కొడుకు ఎవరికి చెప్పుకోలేదు. చెప్పుకోకుండా ఎవరికి చెప్పుకోకుండా మయ్య తిరిగి తిరిగి సమాజగాళ్ళు ఉన్నారు. పడినంత బలంగా ఉంది, ఎవరికైనా చెప్పుకోలేదు. ఇంటికి చెప్పినా ఏది చెప్పినా నీ పిల్లలకి నీ భార్యకి ప్రమాదం ఉంటుంది, మీ ఇంటి కూడా పెట్రోల్ పోసి తలగా పెడతాం, నువ్వు రౌడీవి కేసు అని నేను పెడతా. ఎవరంటున్నారు? వాడిని అంటే వీళ్ళిద్దరి మధ్యలోనే ఈ గొడవ వచ్చింది, ఇసుక అక్రమ రవాణా చెప్తా అంటే వాడు పెడితే పిల్లగాని తీసుకుపోయి కొట్టారు, టార్చర్ పెట్టారు.